పుస్తక పఠనం. పద్యరచన డాక్టర్ బేతవోలు రామబ్రహ్మం. గానం రామకృష్ణానంద. సమర్పణ ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక. బ్రతుకు తెరువు నేర్పు బడి పుస్తకాలెల్లా చదువవలయువాని చచ్చినట్టు. బ్రతుకు తెరువు నేర్పు బడి పుస్తకాలెల్లా చదువవలయువాని చచ్చినట్టు. బ్రతుకు విలువ చూపు జతగాళ్ళు మరికొన్ని వెదికి వెదికి వాని చదువవలయు. బ్రతుకు విలువ చూపు జతగాళ్ళు మరికొన్ని వెదికి వెదికి వాని చదువవలయు. జీవించటం కోసం బడికి వెళ్ళి పాఠ్యపుస్తకాలు చదవాలి. అయితే బ్రతుకు విలువను, లక్ష్యాలను తెలియజేసే గ్రంథాలను శోధించైనా దొరకపుచ్చుకొని చదవాలి. నిత్యము సత్యమైన జ్ఞానం ఇదే. ఇది కేవలం ఉత్తమ గ్రంథ పఠనం వల్లనే దొరుకుతుంది. మాటకు మాట తెగులను మాటను విన్నాము కాదే మనమెల్లరము. మాటకు మాట తెగులను మాటను విన్నాము కాదే మనమెల్లరము. చేటగు పనులను మాన్పెడు బాటొక్కటే మంచి గ్రంథ పఠనము సుమతి. చేటగు పనులను మాన్పెడు బాటొక్కటే మంచి గ్రంథ పఠనము సుమతి. మాటకు మాట అనటం, విభేదాలు పెంచుకోవటం ఒక వ్యాధి వంటిది. చెడ్డ ఆలోచనలు, పనులను నివారించే బంగారు బాట ఒక్క మంచి పుస్తకం చదవటమే. అందుకనే పెద్దలు విద్య వలన వినయము, వినయం వలన అర్హత, గౌరవం, ఈ రెంటి వలన సంపద, సంపద వలన సుఖము, ధార్మిక జీవనం కలుగుతాయన్నారు. కాకి తెగడదు పొగడదు కోకిలమ్మ, దీని కుషుస్సు ఓహోలు దాని మెడను. కాకి తెగడదు పొగడదు కోకిలమ్మ, దీని కుషుస్సు ఓహోలు దాని మెడను. నోరు మంచిదైనను ఊరు మంచిదవును, అరసి కూర్చుకో మధుర వాక్యాల కలిమి. నోరు మంచిదైనను ఊరు మంచిదవును, అరసి కూర్చుకో మధుర వాక్యాల కలిమి. కాకి ఎవరిని నిందించదు. కావు కావుమంటూ కర్ణకఠోరంగా అరుస్తూ ఉంటుంది. కుహు కుహు అంటూ కమ్మగా పాడే కోకిలమ్మ ఎవరినీ పొగడదు. కానీ కాకిని ఛీ పో అంటాం. కోకిల పాటకు ఆనందించి ఆహా ఓహో అంటాం. మన మాట తీరు బాగుంటే 10 మంది ఆదరిస్తారు, అవసరమైతే చేయూతనిస్తారు. కనుక అటువంటి సంస్కారాన్ని, మంచితనాన్ని పెంచే చక్కని పుస్తకాలు చదవాలి. వాటమెరుగని ఆయుధమోర్పు ఒకటే, వ్రేలిపోవని కవచము శీలమొకటే. వాటమెరుగని ఆయుధమోర్పు ఒకటే, వ్రేలిపోవని కవచము శీలమొకటే. కగ్గిపోవని భూష సంస్కారమొకటే, కగ్గిపోవని భూష సంస్కారమొకటే. పంచునివి ఎల్ల సద్గ్రంథ పఠనమొకటే, పంచునివి ఎల్ల సద్గ్రంథ పఠనమొకటే. లోకంలో ఓటమిని ఓడించే ఆయుధం ఓర్పు ఒక్కటే. చెక్కు చెదరని కవచం నడవడిక ఒక్కటే. వన్య తగ్గిన ఆభరణం సంస్కారం ఒక్కటే. వీటినన్నింటినీ మనకందించే ఏకైక సాధనం గ్రంథ పఠనం.